శరీర స్వస్థత అయినా, మానసిక స్వస్థత అయినా, ఆత్మీయ స్వస్థత అయినా, ఆర్థిక స్వస్థత అయినా దేవుడి దగ్గర నుంచే రావాలి మనకి. మంగళవారం దినాన అనేకుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేస్తానని యూట్యూబ్లో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. వింటున్న మనల్ని కూడా స్వస్థపరుస్తాడు దేవుడు. ఇక్కడ 1వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మీరు చూస్తే తెరిచిపెట్టుకోండి. 1వ సమూయేలు 30వ అధ్యాయం. అక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి వెళ్ళి వచ్చారు. దావీదు తనతో ఉన్నటువంటి అనుచరులు యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి పట్టణం అంతటిని కూడా తగలబెట్టేసి భార్యల్ని, పశువుల్ని, సంపదని అంతటిని దోచుకుని పోయారు కొంతమంది అమాలేకీలు వచ్చి. ఆ సందర్భంలో దేవుని దగ్గర విచారణ చేసి ఏం చేయాలయ్యా అని దావీదు ఆడదానిలాగా ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, నువ్వు పో, వాళ్ళ వెనకాల వెళ్ళి తరిమితే తప్పకుండా వాళ్ళని పట్టుకుంటావు అంటాడు. ఆ రోజుల్లో ఏ నావిగేషన్ లేదు, మెయిన్ రోడ్స్ లేవు. ఏ ఊరు నుంచి ఎటు వెళితే ఏ ఊరు వస్తుందో కూడా ఎవరికి కూడా తెలియదు. అడవుల్లో పడి పోవాలి, అరణ్యంలో పడి పోవాలి, పొలములో పడి పోవాలి. అంతే తప్ప ఇప్పుడు అమాలేకీలు వచ్చారంటే ఇటువైపు ఇప్పుడు మేము ఇలా వచ్చాం కాబట్టి ఇలా వచ్చే ఛాన్స్ లేదు, ఇలాగే పోయి ఉంటారు. ఇలా పోయారంటే ఇటువైపు రాజమండ్రి తగులుతుంది, ఇలా పోయారంటే ఇటువైపు విజయనగరం తగులుతుంది అనుకోవడానికి లేదు. ఎలా ఎటు పోవాలి అలాని దేవుడు పక్కనే నుంచుని రైట్ లెఫ్ట్ అని చెప్పడాయన ఒక మాట చెప్తాడు అంతే. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసి దావీదు సిద్ధపడుతూ ఉండగా ఈలోపు పొలములో ఒకడు పడున్నాడు. ఆ పొలములో పడి ఉన్న వాడిని దావీదు యొక్క సేవకులు దావీదు దగ్గరికి ఒకడిని తీసుకొచ్చారు. వాడు జబ్బు పడి ఉన్నాడు. హీలింగ్ కదా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశము, స్వస్థత. వాడు జబ్బు పడి ఉన్నాడు, వాడికి రోగం వచ్చింది, వీడు పనికి రాడు అనుకున్నాడు యజమానుడు. వాడిని అక్కడే విడిచిపెట్టేసి దోపు సొమ్ముతో సహా అమాలేకీలు వెళ్ళిపోయారు. వీడికి ఎంత కాయిలా పడకపోతే వాడిని విడిచిపెట్టేస్తారు చెప్పండి. వాడికి ఇంకా ఎంత కుదరని రోగం వస్తేనో కదా వాడిని విడిచిపెట్టేసి పోయారు. లేకపోతే ఏదో ఒక గాడిద మీద వేసుకుని వెళ్ళిపోతారు వాడిని. వాడు ఇంకంత సిక్ అయిపోయాడు అనమాట. వాడిని ఆ పొలంలో పడి ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి ఈజిప్షియన్ వాడు, ఐగుప్తీయుడు వాడిని తీసుకొచ్చారు దావీదు దగ్గరికి. దావీదు విచారణ చేస్తున్నాడు, నువ్వెవరివయ్యా? నేను ఒక ఐగుప్తీయుడిని, నువ్వెందుకు అక్కడ మా పొలంలో పడున్నావు అని అడిగినప్పుడు, నేను నా యజమానుడి చేత విడనాడబడిన వాడను, నన్ను నా యజమానుడు విడిచిపెట్టాడు. ఎందుకని? నేను జబ్బు పడ్డాను కాబట్టి. నేను జబ్బుతో ఉన్నానయ్యా, అందుకని చెప్పి నన్ను ఇక్కడ పడేసి నన్ను విడిచిపెట్టి నా యజమానుడు నన్ను విడిచిపెట్టేసి పోయాడు, నేను ఐగుప్తీయుడిని అని చెప్పాడు. సరే, ఈ ఇన్సిడెంట్లో నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. వీడు ఐగుప్తీయుడు. మరి మనకి దేవుడు కొన్ని కట్టడలను, ఆజ్ఞలను విధించాడు ఆయన. మీరు నిర్గమాకాండ 15వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోను ప్రభువు చెప్తాడు, నేను పలానా ఆజ్ఞలను మీకు ఇస్తున్నాను. మీ దేవుడైన యెహోవాను నేనే, మారాచేదును మధురముగా మార్చేవాడును నేనే. మీకు ఐగుప్తీయులకు వచ్చిన రోగాలలో ఏ రోగము రానియకుండా చేసేవాడను నేనే. ఎప్పుడంటే మీరు నా మాట శ్రద్ధగా విని నేను చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిన ఎడల ఐగుప్తీయులకు వచ్చిన రోగాలలో ఏ రోగము నేను మీకు, అంటే అర్థం ఏంటి? ఐగుప్తీయులు శాపగ్రస్తులు, వాళ్ళకి చాలా రోగాలు ఉన్నాయి. క్షయరోగం అని, ఇంకా రకరకాల రోగాల పేర్లు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీకు వచ్చే శాపాల లిస్టు ఉంటుంది, మీకు వచ్చే ఆశీర్వాదాల లిస్టు కూడా దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఐగుప్తీయులకు వచ్చిన రోగాలలో ఏ రోగము రానేను. ఎప్పుడు? మీరు నా మాట శ్రద్ధగా వింటే నిన్ను స్వస్థపరచు యెహోవాని. హల్లెలూయా. స్వస్థత ఆయన చేతుల్లోనే ఉంది. ఐగుప్తీయులకు వచ్చిన రోగాలు, ఇప్పుడు ఈ ఐగుప్తీయుడికి ఒక రోగం వచ్చింది, వీడికి స్వస్థత కలగాలి. వీడు ఐగుప్తీయుడికి ఒక రోగం వచ్చింది, వీడికి రోగాలు వాళ్ళకి తరచూ వస్తూ ఉంటాయి, ఆ రోగాలు ఎక్కువగా వస్తాయి, వాళ్ళు శాపగ్రస్తంగా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఈ ఐగుప్తీయుల లక్షణాలు కొన్ని ఉంటాయి, ఆ లక్షణాలు కానీ మీలో ఉంటే మీకు రోగాలు వస్తాయని అర్థం అండి ఖచ్చితంగా. ఐగుప్తీయులకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు కనుక మనం అడాప్ట్ చేసుకుంటే మనకి కూడా అలాంటివే వస్తాయని చెప్పడానికి ద్వితీయోపదేశకాండం 28లోను 7లోను దేవుడు క్లియర్గా చెప్పాడు. ఈ ఐగుప్తీయులకు వచ్చిన రోగాల్లో ఆ రోగాలు మీకు రాకుండా ఉండాలంటే మీరు ఇలా ఉండాలి. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు అయ్యా అంటే, ఏ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళట్లేదు, ఏ డాక్టర్నే పిలవలేదు. వీడికి కుదరని రోగం వచ్చింది గనుకనే యజమానుడు విడిచిపెట్టి పోయాడు.
వీడు వెళ్ళలేకపోయాడు ఇంకా ఆ ప్రయాణంలో, కాబట్టి వీడికి చాలా సిక్నెస్తో ఉన్నాడు వీడు. ఇప్పుడు దావీదు యోగక్షేమం కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత దావీదు ఫస్ట్ వాడికి బ్రెడ్ ఇస్తాడు. చూడండి, పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదును వద్దకు వాని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమునకు అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చెను. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా అని ఉంటుంది. అంటే వాడికి ఫస్ట్ రొట్టె ఇస్తాడు దావీదు. రొట్టె, అడలు, అంజూరపు అడలు, భోజనం. మిగతా అన్నీ కూడా అంజూర పళ్ళు, ద్రాక్ష గెలలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ఐగుప్తీయులు హెబ్రీల దగ్గర భోజనం చేయరు. ఈ ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి కానీ హెబ్రీల దగ్గర కానీ భోజనము చేయరు. అది ఫస్ట్ నుంచి ఉన్నదే. మనం ఇది ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 43 చెప్పాను కదా, 43:32లో యోసేపు తమ్ముడు అక్కడికి వస్తాడు, బెన్యామీను. వచ్చిన తర్వాత వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని గట్టిగా ఏడ్చి, ఎదురో బాధపడిన తర్వాత వీడికి భోజనం పెట్టండి అన్నప్పుడు హెబ్రీలకు వేరుగా ఐగుప్తీయులకు వేరుగా అక్కడ భోజనము వడ్డించిరి అని ఉంటుంది. చూడండి, అది చూస్తే బాగుంటుంది. 43:32 ఆదికాండం. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు. ఇది ఐగుప్తీయులకు హేయము. ఇప్పుడు వీళ్ళ ఐగుప్తీయులు ఈ హెబ్రీలతో కలిసి భోజనం చేయరు. వాళ్ళకి తెలిసిపోద్ది ఎవరు హెబ్రీలో, ఎవరు ఐగుప్తీయులో, ఎవరు అమాలేకీలో. వాళ్ళ డ్రెస్సింగ్ అవ్వచ్చు, వాళ్ళ మరి మనుషుల యొక్క తీరు అవ్వచ్చు, మనం తెలిసిపోద్ది కదా. అమెరికన్స్ ఎలా ఉంటారో, వెస్టిండీస్ ఎలా ఉంటారో, ఆఫ్రికన్స్ ఎలా ఉంటారో, పాకిస్తాన్ వాళ్ళు ఎలా ఉంటారు, ఇలా చూడగానే చెప్పేస్తాం మనం. వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళ ఉన్నారు, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళ ఉన్నారు, వీళ్ళు పంజాబీ వాళ్ళలా ఉన్నారు అని చెప్తాం కదా. ఇప్పుడు వీళ్ళు తినరు కదా. ఇప్పుడు ఈ భోజనం వీడు తింటున్నాడు. ఎందుకని ఆ భోజనంలో ఏముందని వాళ్ళకి అసహ్యం? ఎందుకు తినరు వాళ్ళు? దేవుడు హెబ్రీయుల భోజనాన్ని ఆశీర్వదించాడంట. హల్లెలూయా. హెబ్రీయులు తీసుకునేటువంటి భోజనమును పానమును దేవుడు ఆశీర్వదించాడంట. ఇది కూడా ఉంటుంది 23:25 నిర్గమాకాండము 23:25. నిర్గమాకాండము 23:25లో చూద్దాం మనం. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించును. హల్లెలూయా. ఆయన రోగం తొలగించడానికి మన ఆహారాన్ని, మన పానీయాన్ని ఏం చేస్తాడంట ఆయన? ఎంత మంచి మాటలు ఉన్నాయి చూసారా మీరు ఇక్కడ? ఎంత మంచి మాటలు ఉన్నాయి చూసారా? ఇజ్రాయేలీలు ఐగుప్తీయులు తీసుకునే భోజనము యెహోవా చేత ఆశీర్వదింపబడిన భోజనము, ప్రతి రోగాన్ని తొలగించే భోజనము. దేవుడు పరలోకము నుంచి కురిపించినటువంటి మన్నా తినిన వారెవ్వరూ కూడా మాకు నీరసం అనలేదంట. అన్నారా అండి? అన్నారా? 40 సంవత్సరాల్లో మాకు నడుములో నొప్పి వస్తుంది, మేము నడలేకపోతున్నాం అన్నారా? ఎవరు అనలేదంట. రాయబడి ఉంది. మాకు నడుములో సత్తువ లేదని ఒక్కడు కూడా అనలేదంట. వాళ్ళ నడుములకు 40 సంవత్సరాలు బలం కలిగింది. దేంతో అంటే ఆయన ఆశీర్వదించిన భోజనంతో. హల్లెలూయా. అందుకే ఆహారము తినేటప్పుడు ఖచ్చితంగా నీ చేతులు దాని మీద ఉంచి నువ్వేం చేయాలా? నీ ఆహారాన్ని దీవించమని ప్రార్థన చేసుకోవాలి. అది చాలా చిన్న విషయంగా భావించి చాలామంది ఆహారం తీసుకునేటప్పుడు ప్రార్థనలు ఉండవు, మింగేయడమే. ఇంకా దొరికిందంటే కరువో కాలమో తినేయడమే. మరి ఎందుకని దేవుడు ఆ సిస్టమ్ను పెట్టాడు? ఆహారము భుజించేటప్పుడు అంటే ప్రార్థన చేయక మింగువారని కీర్తనల గ్రంథంలో ఉంటుంది వచ్చేట. ఇప్పుడు ఈ హెబ్రీయులు తీసుకునేటువంటి ఈ భోజనాన్ని, పానమును దేవుడు ఆశీర్వదించాడంట. ఇక్కడ ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేదు ఈజిప్షియన్ వాడిని. ఆ దావీదు ఆహారం ఇయ్యగానే తినినప్పుడు వాడు తెప్పరిల్లాడంట అండి. హీలైపోయాడు, తెప్పరిల్లిపోయాడు ఆహారం. ఎందుకంటే వాళ్ళ ఆహారం ఆశీర్వదింపబడిన ఆహారం. ఆయన ఆశీర్వదించిన ఆహారం మనం తీసుకున్నప్పుడు ఖచ్చితమైన హీలింగ్ వస్తుంది. ఈరోజు మనం హీలింగ్ గురించి మాట్లాడుకుంటూ రమా హీలింగ్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆవిడ ఒక్కరితే కాదు, మీకు కూడా నేను ఫోన్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మీ చేతిలో గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి అంటాను నేను. ఇది నాకు ఎవరు చెప్పారు? ఇంత నాకు డెప్త్ ఏమీ తెలీదు, పరిశుద్ధాత్ముడు గైడ్ చేసింది నేను మీకు చెప్తూ ఉంటాను. ఎంత దూరదేశంలో ఉన్నా, ఎంత దూర ప్రాంతంలో ఉన్నా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీలో ఎంతమంది ఇలా గ్లాసులో వాటర్ తీసుకుని స్వస్థపరచబడ్డారు నా ద్వారా? హల్లెలూయా. నా ద్వారా కాదు, దేవుని ద్వారా, నేను ప్రార్థన చేయడం ద్వారా. నేను ఎవరికైనా అదే చెప్తాను, మీకు స్వస్థత కావాలి, కడుపులో అస్సలు బాగలేదు, మరి ఇంత సిక్ అయిపోయాం, ఇంత జ్వరం వచ్చేసింది, ఇది ఇలా జరిగింది, ఇది అలా జరిగిందని చెప్తే
ఒక గ్లాస్తో మీరు వాటర్ తీసుకోండి అంట. నీకు కూడా విపరీతమైన సిక్ అయినప్పుడు నేను అదే చెప్పాను కదమ్మా. ఇక అమ్మాయిని అయితే మోసుకొని వెళ్ళారు కదా హాస్పిటల్కి, లాస్ట్ ఇయరే కదా, లాస్ట్ ఇయర్. ఆ టైంలో నేను గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి అంటాను నేను. ఎంత దూరంలో ఉన్నారు మీరు, అబ్రాడ్లో ఉన్నారు మీరు. సుకుమార్ గారు అప్పుడు ఈవిల్ ఎఫెక్ట్తో ఏడవబడుతున్నారు అక్కడ కేరళలో. ఆయన ఎలా అయిపోయాడు, ఒక స్కెలిటన్ లాగా అయిపోయాడు ఆయన. స్కెలిటన్ లాగా అయిపోతే నేను ఏం చెప్పాను, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి బ్రదర్ మీరు. దానిని నేను ఆశీర్వదిస్తున్నాను ఇక్కడ నుంచి. హల్లెలూయా. భయంకరమైనటువంటి సాతాను దాడి జరుగుతుంది ఆయన మీద రాత్రి పడుకుంటే. అందుకని ఆయన ఏం చేశాడు, వీకెండ్ నాకు సెలవులు వచ్చినాయి, ఈ రూమ్లోనే ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఈ వీకెండ్లో కొంచెం మంచి బెటర్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ 5 స్టార్ హోటల్లో ఉండి కొంచెం సేదతీరి వస్తాను, ఈ దయ్యాలతో పడలేకపోతున్నాను అనుకున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోయినా అక్కడికి కూడా బయలుదేరిపోయినాయి ఇవన్నీ. ఎక్కడికైనా పోతాయి అవి. అక్కడికి కూడా బయలుదేరిపోయి మళ్ళీ వచ్చారు ఆయన. అక్కడ సఫర్ అయ్యారో లేదో నాకు గుర్తులేదు. మళ్ళీ కేరళకి తిరిగి వచ్చారు ఆ వీకెండ్ అయిపోయిన తర్వాత. మళ్ళీ రెడీగా ఉన్నాయి ఆయన వచ్చేసరికి. బయటకి ఎవరికి చెప్పినా అది అర్థం కాదు, ఆయన పడుకుంటే ఆయన మీదకి వచ్చేస్తున్నాయి అవి. చాలా సిక్ అయిపోయారు. నేను అప్పుడు రెమెడీ ఏంటి అండి, ఏం చెప్పాలండి నేను, బ్రదర్ మీరు ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి, నేను ఆ వాటర్కి ప్రార్థన చేస్తున్నాను, మీరు తాగండి, మిగతాదంతా స్ప్రింకిల్ చేయండి. అదేమి కూడా మాయాజలం ఏమీ కాదు, అది దేవుడు దీవించిన పానీయం అంతే. హల్లెలూయా. దేవుడు దీవించిన రొట్టె అంతే, అందులో స్వస్థత ఉంది. హల్లెలూయా. ఆ బ్రెడ్లో స్వస్థత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఆహారం తీసుకునేటప్పుడు ప్రతిదినము నీవు ప్రార్థన చేసుకొని, ప్రతిదినము నీ పానీయానికి ప్రార్థన చేసుకుంటే నీ శరీరంలో సత్తువ, ఆరోగ్యము, నేను చదివి వినిపించాను కదా, ఏ రోగం కూడా నేను మీకు రానియను. ఎందుకంటే వారి యొక్క పానమును, వారి యొక్క 25 కదా, 23, 25, నీ దేవుడని యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును దీవిస్తాడు. ఆయన నీ మధ్య నుంచి రోగమును, హల్లెలూయా, కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములో ఉండదు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. కడుపు దిగబడినదియు గొడ్డుదియు మీ దేశంలో, ఆమేన్. ఇక ఆ గొడ్డుతనం అనేది ఉండదు, కడుపులో ప్రాబ్లం అనేది ఉండదు, ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉండవు. ఎందుకంటే నేను నీ ఆహారాన్ని దీవిస్తున్నాను. హల్లెలూయా. ఆహారము ద్వారా స్వస్థత. మనకంటే అన్యులకి ఈ విషయం బాగా తెలుస్తుంది అనిపిస్తుంది. వాళ్ళ గుడిలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఎంత శ్రేష్టంగా తీసుకొని కళ్ళకు అద్దుకొని, అది కింద పడకుండా, అది ఎలా చేశారో, శుభ్రంగా చేశారో లేదో, ఆ పంతులు ముట్టేసుకున్నారు లేకపోతే ఇంకోళ్ళు అని అనుకోరు. వాళ్ళ కళ్ళకు అద్దుకొని చాలా ప్రశస్తంగా తీసుకుంటారు కదా. మందిరంలో ఉన్నటువంటి ఆహారాన్ని ఎందుకని, అది దీవించబడినది అని వాళ్ళు నమ్ముతున్నారండి. అది దీవించబడినది. మరి నీ దగ్గరికి వచ్చినటువంటి ఆహారం దీవించబడిందా? నీ విశ్వాసముతో గొప్ప కార్యాలు జరుగుతాయి అంతే. ఇక్కడ ఏం జరిగిందయ్యా సందర్భం అంటే, ఈ ఐగుప్తీయుడు అంటే పోనీ రోగాలతో ఉన్నవాడు అనుకుందాం, వాడు యజమానుడు కదా, అసలు రెస్పాన్సిబిలిటీ యవనస్తుడిని యుద్ధంలోకి తీసుకొచ్చాడు. వాడు రెస్పాన్సిబిలిటీ వాడిది కదా, యజమానుడిది కదా. కానీ ఆ యజమానుడు ఎలాంటి వాడంటే విడనాడేవాడు, ఎడబాసేవాడు, విడిచిపోయేవాడు. వాడి యజమానుడు వాడెవడు అంటే అమాలేకీయుడు. తరతరములకి కూడా అమాలేకీయులు అంటే సాతాను సంబంధికులు, మనకి శత్రువులు. మనకి శత్రువు ఎవడు? అపవాది. వాడు ఎలాంటి వాడంటే ఫస్ట్ అంతా మంచిగా డబ్బులు ఇస్తాడు, ఫస్ట్ అంతా మంచిగా ఆరోగ్యం ఇస్తాడు. అలా అనుకుంటారు, మా దేవుడు ఎవడా డబ్బులు, మా దేవుడు ఆరోగ్యం ఎవడా, మీ దేవుడి దగ్గరికే రావాలా, మేము అన్నీ కలిగి ఉన్నామంటారు వాళ్ళు. వన్ ఫైన్ డే వాళ్ళకి అస్సలు అనారోగ్యం వచ్చినప్పుడు, ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళు ఎవరైనా అవను కాక, క్రైస్తవులే అవ్వచ్చు, అన్యులే అవ్వచ్చు, వాళ్ళకి రోగం వచ్చినప్పుడు, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు, కుదరని సమస్యలు వచ్చినప్పుడు ఎన్ని సాక్ష్యాలు యూట్యూబ్లో మీరు వింటారంటే అన్ని సాక్ష్యాలు వింటారు. డోరిన్ అనే అమ్మాయి గురించి నేను చెప్పాను. సాతానుడితో కాపురం చేసినంతసేపు సుఖం ఉంది ఆమెకి, సాతానుడికి హేయమైన పూజలు చేసినంతసేపు రాణిలాగా ఉంది ఆమె, సాతానుడితో తిరిగినంతసేపు బాగుంది. వయసు అయింది, విడిచిపెట్టాడు. నాకు యవనస్తులే కావాలి, 30+ వద్దు నాకు. దుబాయ్లో ఉంటారంట షేట్లు, వాళ్ళు కూడా ఆ 30 వస్తే రోడ్డు మీద పడేస్తారంట తీసుకెళ్ళి. అంటే ఇక్కడ నుంచి చేసుకుని వెళ్ళిన వాళ్ళని, అక్కడ రాణులను కాదు. ఇక్కడ నుంచి అనేకమైన ముస్లిం ఏరియాస్ నుంచి కొంతమంది యవనస్తులైన 16 ఏళ్ల పిల్లల్ని చేసేసుకుని ఒక 60-70 ఏళ్ల సేటు తీసుకుని పోతాడంట. ఆ ఏజ్ వచ్చింది, వాళ్ళతో కొన్ని రోజులు గడిపిన తర్వాత రోడ్ల మీద వదిలేస్తారంట. వాళ్ళని అర్థమవుతుందండి. ఇక్కడ దుష్టుడు ఎలా సంబంధిగా ఉన్నాడంటే, ఆ డోరిన్ అనే అమ్మాయిని ఏం చేశాడు, వాడుకున్నంతసేపు వాడుకున్నాడు, రాణిగానే చూశాడు. ఆ తర్వాత విడనాడాడు వాడు. ఆమె ఒంటి నిండా రోగాలు. ఇక్కడ నేను చెప్పిన దుబాయ్ సంఘటనలు కూడా అనేకమైనవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి, చూడండి మీరు.
వాళ్ళు అక్కడ నుంచి విడిచిపెట్టిన తర్వాత వీళ్ళకి ఒంటి నిండా శ్రమలు, రోగాలు, గాయాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత పనికిరారు, వాళ్ళ బాడీలు పనికిరావు ఇంకా పిల్లలవి. 30 ఏళ్లలో అంతా అయిపోద్ది, జీవితం అయిపోద్ది. ఎంత భయంకరం! ఎందుకంటే శోధకుడు విడనాడుతాడు. వాడు మన దేవుడు చెప్తాడు, నేను ఎన్నడూ నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి రోగంతో నా దగ్గరకు వచ్చినా, ఎలాంటి గాయాలతో నా దగ్గరకు వచ్చినా, ఎలాంటి దుస్థితిలో నా దగ్గరకు వచ్చినా, నిన్ను దురదృష్టవంతురాలివి అని లోకమంతా వేలు పెట్టి చూపి తిరస్కరించిన నా దగ్గరకు వస్తే నేను నిన్ను సేద తీరుస్తాను. హల్లెలూయా. నీ రోగాన్ని తీసేస్తాను, నీ అస్వస్థతను తొలగిస్తాను, నిన్ను నూతన సృష్టిగా మారుస్తాను. ఎంత గొప్ప వాగ్దానాలండి దేవుడి దగ్గర. ఆయన ఇచ్చే రొట్టె దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం అండి. ఇంకా వేరే ఏది అని అనుకోకండి. రొట్టె లిటరల్గా కూడా తీసుకోండి, అది కూడా ఆశీర్వదింపబడి ఇచ్చింది. అదే మనకి రమ యొక్క సాక్ష్యంలో నేను ఆపరేట్ చేసింది. రమకి ఏం జరిగింది? ఆమెకి కుదరని రోగం వచ్చింది. ఆ రోగం పేరేం చెప్పారు డాక్టరు? ఆ రమని చూపించండి మీరు. ఏం పేరు చెప్పారండి మీకు? అదేం పేరు? అతనికే తెలియట్లేదు. అప్పుడు మీకు కఫం అలా వస్తూనే ఉంది త్రూఅవుట్, అదేనా? కంటిన్యూగా కఫం వస్తుంది. వామిటింగ్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అయిపోతుంది, కఫం పడిపోతుంది. కొంచెం లెమన్ కూడా స్మెల్ చూపిస్తున్నా సరే వామిటింగ్ అయిపోతుంది. ఏదైనా వామిటింగ్, ఈవెన్ మెడిసిన్ వేసినా వామిటింగ్, అసలు సెలైన్ ఎక్కినా వామిటింగ్, అసలు ఏం చేసినా అది ఏం కఫమో తెలియదు, డాక్టర్కి అర్థం కాలేదు. ఈ సందర్భంలో చాలా సిక్ అయిపోయింది. మన మందిరానికి వచ్చిన కొత్త కాబట్టి అప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు, వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామండి. ఎందుకని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అంట ఆయన. వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు దగ్గర నుంచి వీళ్ళు మెడికల్ షాప్ కాబట్టి వాళ్ళకి అసలు ఆ డాక్టర్స్తో చాలా పరిచయాలు ఉన్న డాక్టర్ అంట ఆయన. వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ నేను అడిగాను, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నమ్మొచ్చా, మంచి హాస్పిటలేనా, సరిగా చూపిస్తున్నారా అని అడిగితే, అమ్మ మాకు ఫ్యామిలీ డాక్టర్, మా హస్బెండ్ ఉన్నప్పటి దగ్గర నుంచి ఈ డాక్టర్సే మాకు పరిచయం అని అన్నీ చెప్పారు. సరే అయితే ఇప్పుడు నేను తెల్లవారు లేచేసరికి అప్పుడు ఎలా ఉంది అని ముందు రోజు రాత్రి అడిగాను, ఇలా ఉంది, ఇలా ఉంది. అప్పుడు అది ఆదివారం వచ్చింది మనకి. ఆదివారం వచ్చేటప్పటికి వాళ్ళ అన్నయ్య వీళ్ళ పిల్లలు వచ్చి ఇంకా ఇంచుమించు ఏడుస్తున్నారు. వాళ్ళు చెప్పలేమన్నారు డాక్టర్, ఏదో అయిపోతుంది అన్నారు. మాకు అసలు అర్థం అవ్వట్లేదు సిచ్యువేషన్. ఈరోజు మార్చాలమ్మా మేము హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మెడికోవరా? బ్లడ్లో ఇన్ఫెక్షన్ అని కూడా మనకి ప్రేయర్ చేస్తే వచ్చింది. చాలా పెద్ద ప్రాబ్లం, వాళ్ళు చెప్పలేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు బ్లడ్లో ఇన్ఫెక్షన్ అనేది ప్రభు బయలుపరిచిన సత్యం. అప్పుడు బ్లడ్లోకి నేనేం పంపించాలి? సరే నేను హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళాలని నా ప్రేరణ నాకు లేదు. నాకు అలా ప్రేరణ ఉంటేనే వెళ్తాను ఎవరి దగ్గరికైనా, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళను. నేను ఇక్కడ నుంచే ప్రార్థన చేస్తాను. సరే ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఇంత లోతుంది మనకి. ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు, ఇదంతా తెలియదు. ఇప్పుడిప్పుడు ధ్యానం చేస్తుంటే పుట్టుకొచ్చిన క్రొత్త వర్తమానాలు ఇవన్నీ కూడా. ధ్యానం చేస్తూ ఉన్నాను, ప్రతిదినము మీతో మాట్లాడాలి కాబట్టి నాకు ఇది కావాలి సబ్జెక్ట్ అంటే. దేవుడు ఎక్కడో చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఎక్కడో నాకు కొంచెం చిన్న థాట్ వస్తుంది, ఇక్కడ కూర్చొని నేను ఏదో రాసేసుకుంటూ ఉంటాను రోజు పరీక్ష అయినట్లు. అలా ఏదో జరుగుతూ ఉంటుంది నాకు. ఈరోజు మనకి ఇలా రివీల్ చేస్తున్నారు దేవుడు. ఆ రోజు నాకు రివీల్ ఏం తెలియదు. ఎవరికైనా సరే ఇది నాకు అలవాటు ఏంటంటే వాటర్ తీసుకోండి ప్రార్థన చేస్తాను అంటాను నేను. ఇప్పుడు నేను అలా అనలేదు, వాటర్ కూడా ఆవిడకి ప్రార్థన చేశాను. ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆమె మందిరానికి రావాలి అనుకుంటున్న ముందు రోజు సివియర్ సిక్ అయింది. ఎవ్రీ సాటర్డే సిక్ అయ్యేది తను. ఆవిడ అడిగినప్పుడు అప్పుడు నేను మళ్ళీ వాటర్కి ప్రార్థన చేయడం, పెద్ద వామిటింగ్ చేయడం, మందిరానికి రావడం, ఇది తరచూ జరుగుతుంది తనకి. సరే ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఆహారం పంపించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఈ మెసేజెస్ కానీ ఈ డెప్త్ కానీ నాకేం తెలియదు. ఒక ప్రేరణ, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఒక ప్రేరణతోనే నేను పనిచేస్తూ ఉంటాను. అప్పుడు ఆవిడకి ఏ ఆహారం కావాలి అంటే ఆవిడ చెప్పింది, అన్న భార్య ఈ విధమైన ఆహారం నాకు తీసుకొస్తుంది కానీ నాకు అవ్వట్లేదమ్మా, ఏం తినాలని ఉందో సంథింగ్ అలాంటి ఏదో లిక్విడ్ లాంటిది అయితే నాకు బెటర్ అంటే. ఇప్పుడు ఈమెకి 2 కుమార్తెలు లేరు కాబట్టి ఈమెకు ఒక్కరిదానికే నేను ఏం పంపిస్తానని ఆమెతో పాటు ఆమె కుమారులకి వేరేగా బిర్యానీలా చేసి ఈమెకి ఏదో వేరేగా తను అడిగింది నేను చేసి, ఆ ఆహారం మీద నేను చేతులు ఉంచినప్పుడు నా ఇంట్లో వంట అమ్మాయి అడుగుతుంది, అమ్మ నేను చేస్తాను కదా, ఇదే కదా చేయమని చెప్తే నేను చేస్తాను కదా, నాకు వచ్చి కదా పాలక్ రైస్ అని అడుగుతుంది ఆ అమ్మాయి. నువ్వు అక్కడే ఉండు, నాకు అన్నీ అందించి అంతే అన్నాను. నేను అక్కడ చూడలేదమ్మా, ఇలాగా అంది, అలా మాట్లాడింది. ఎందుకు అలా అంటే దానికి అర్థం అవ్వట్లేదు నేను ఎందుకు చేస్తున్నాను. మళ్ళా మంచిగా నేను బాక్సెస్లో సిద్ధపరిచిన తర్వాత ఆ అమ్మాయి ఎదురుగానే నేను ప్రార్థన చేసి అప్పుడు దాన్ని క్లోజ్ చేసి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి వచ్చి పట్టుకెళ్ళండి అన్నాను నేను.
తినిన మరుక్షణం ఆమె హీల్ అయిపోయిందండి. అయితే డాక్టర్ వచ్చి చూసి డిశ్చార్జ్ అన్నారండి ఆ రోజు. ఎంత అద్భుతం అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే నేను చెప్పింది, ఎంత గొప్ప దేవుడు. ఇది శరీర స్వస్థత. ఇక్కడ సుశీల వాళ్ళ ఫాదర్ చనిపోయారు, ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది, ఇంట్లో అంతా గందరగోళం కదా, గందరగోళం. ఇప్పుడు ఎవరైనా ఫాదర్ చనిపోయినప్పుడు ఇంటి నిండా జనం ఉంటారు, ఇంటి నిండా జనం ఉంటారు. ఇప్పుడు సుశీల మానసికంగా రోగి అయిపోయింది అక్కడ. ఆమె ఎంత మాత్రం కూడా అసలు ఏం తినట్లేదు అమ్మాయి, ఏం తినట్లేదు అమ్మాయి, చచ్చిపోవచ్చు ఇంకా, అలా అయిపోయింది. అసలే ఆ అమ్మాయి సిక్గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. బరియల్ కార్యక్రమం అంతా నేనే చేశాను, అదంతా కూడా నా ద్వారానే జరిగింది. ఇంటికి వచ్చేసాను, నాకు అర్థం కావట్లేదు, ఆలోచిస్తున్నాను. ఇప్పుడు సుశీల ఒక్కదానికే నేను భోజనం వండి పంపించగలను, నాకు ఎంతమంది అయితే భోజనం వండడం రాదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అక్కలు ఉన్నారు, వీళ్ళ ఫ్యామిలీ ఉంది, మీరున్నారు కదా, మీరందరూ నా భోజనం తిన్నారా? ఓకే, వీళ్ళ ఫ్యామిలీ ఉంది, వీళ్ళ పిల్లలు ఉన్నారు. ఎంతమందికి నేను అన్నం అంటే ఏ కేజీలో నాకు తెలియదు. 3 ఫ్యామిలీస్ ఉన్నారు ఆ రోజు. ఇక నేను ఎంతెంత క్వాంటిటీ పడుతుందో నాకు తెలియదు. నేను ఎవరితోనైనా వండించవచ్చు, కానీ నేనే వండాలనే కాన్సెప్ట్ కదండి. నేను ఎలా వండానో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆ 10 మందికి ఆహారం నేను వండి వాళ్ళ ఇంటికి పంపించిన రోజు అందరూ అలాగే పిచ్చిగా అయిపోయారు కదా, అందరూ అలా డిస్టర్బ్ అయిపోయారు, వాళ్ళందరూ సేద తీర్చబడ్డారు ఆ రోజు. హల్లెలూయా. ఇది కొంతమందికి జరిగే ప్రొసీజర్. ఇంకా మాటి మాటికి నన్ను అడగండి, దేవుడు చెప్తే నేనే పంపిస్తాను, అది 50 మంది అయినా సరే, అంతే కదా, చెప్పాలి, దేవుడు చెప్పాలి. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటారేమో సీరియస్గా. మాకు మా పాస్టమ్ గారి చేతితో ఎలాంటి వంట వండాలో, ఆ కూరలు కావాలని ఉంది అని చెప్పి. ఓకే, ఎనీవే ఈరోజు అది మనకు నవ్వుతున్నాం, కానీ చావుకి దగ్గరికి వెళ్ళిపోయిన వారి విషయంలో దేవుడిచ్చినటువంటి ఆహారం చాలా గొప్పది కదండి. అది ఆహారాన్ని పానీయాన్ని నేను దీవించి వెరీ నెక్స్ట్ పాయింట్ రోగం రానీను అన్నాడు ఆయన. కాబట్టి ఆహారం ద్వారా మనకి స్వస్థత జరుగుతుంది. ఎందుకు అంత లార్డ్ సప్పర్ ప్రతిసారి నేను ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రార్థన చేసి ఇస్తూ ఉండడం ద్వారా అనేక మంది అది తీసుకుని స్వస్థత పొందుకుంటూనే ఉన్నారు. మన దగ్గరికి ఎవరు ఈవిల్ ఎఫెక్ట్తో వచ్చినా ఫస్ట్ మీరు ఏం చేస్తారు, వాటర్కి ప్రార్థన చేసి వాళ్ళ నోట్లో వేస్తూ ఉంటాం. చనిపోయిన అమ్మాయి ఒక రోజున లేచింది మా ఇంట్లో, హల్లెలూయా. ఆ అమ్మాయి ఇంకా లాస్ట్ స్టేజ్లో మా ఇంటికి తీసుకొచ్చి మా హాల్లో పడేశారు. ఆ అమ్మాయిని ఏ ఏరియాలో కల్వరీ బాప్టిస్ట్ చర్చ్ నుంచి తీసుకొచ్చారు. వాళ్ళ ఇల్లు అక్కడ, కానీ వాళ్ళు కల్వరీ బాప్టిస్ట్ చర్చ్ మెంబర్స్. ఈరోజు వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పమంటే చెప్తారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ క్వార్టర్స్ నుంచి వచ్చారు వాళ్ళు అక్కడ. అమ్మాయికి ఏదో చేతబడి చేశారు, ఇంకా అయిపోయింది టైము. ఇంకా అమ్మాయి ఆ తల్లి ఏం చెప్పిందంటే, నాకు ఆ రోజు ఇదేంటి ఇలా చావు బతుకుల్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చారు మా దగ్గరికి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే, అమ్మాయి ఆవిడ ఏం చెప్పిందంటే అయితే బ్రతికితే ఇంటికి తీసుకెళ్తాం, చనిపోతే గార్బేజ్లో పడేసి వెళ్ళిపోతాను. మేం పడలేము ఈ పిల్లతో, మా ఎవ్వరికి సంవత్సరం నుంచి తిండి లేదండి, వండుతాము ఇంత కొండతో డ్రైన్లో పోస్తాము, మేము వండుకుంటాము, ప్రతిరోజు ఏడుస్తాము. ఎందుకంటే ఈ పిల్లతో చావు బతుకు సమస్య అయిపోయింది, ఒక్కరోజు శాంతి లేదు, సంవత్సరం నుంచే పడుతున్నాం, చచ్చిపోతే పడేసి వెళ్ళిపోతాను పెంటలో, నేను బ్రతికితే నాకు కూడా తీసుకెళ్తానని ఆవిడ మా హాల్లో నిద్రపోయింది. మీకు తెలిసే సంగతే, అంటే అంత అలిసిపోయింది తల్లి, మనమేం అనుకోవడానికి లేదు. కొన్ని రోజులు ఒక ఇంట్లో ఒకరు సిక్ అయితేనే అటు ఇటు తిరిగి పని చేసేసరికి మనకు వస్తుంది. అలాంటిది సంవత్సరం నుంచి ఒక బిడ్డతో వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు, అనేక చోట్లకి తిప్పారు, డాక్టర్స్ అయిపోయారు, పాస్టర్స్ అయిపోయారు, అందరూ అయిపోయారు. నేను చేసిన కేవలం ఒకే ఒక ప్రొసీజర్, మరలా వాటర్ పట్టరండి, వీళ్ళు తీసుకొచ్చారు. నేను దానికి హార్ట్ఫుల్గా ప్రార్థన చేసి, దేవా ఇది నీ రక్తమే నేను ఆమెలోనికి ప్రోక్షిస్తున్నాను, నీవే ఈమెను బ్రతికించాలి, నా వల్ల కాదంటే నేను ప్రార్థన చేసి ఆమె నోట్లో వేస్తే 5 నిమిషాలు కూడా టైం పట్టలేదు. మీకు తెలుసా అద్భుతం, హల్లెలూయా. 5 మినిట్స్లో లేచి కూర్చొని, అయ్యో నా తల చెరిగిపోయింది ఏంటి అని జుట్టు సరి చేసుకుంటుంది అమ్మాయి. వచ్చేటప్పుడు హోస్ట్లో లేదు అమ్మాయి. అద్భుతం చేశారు దేవుడు, ఆశ్చర్యం చేశారు దేవుడు. ఆ తర్వాత అమ్మాయి బైబిల్ ట్రైనింగ్ కూడా దేనికో వెళ్ళినట్లుంది. మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు. 10 సంవత్సరాల క్రితం సంఘటనలు ఇవన్నీ కూడా. అప్పటికి మనకు మందిరం లేదు, ప్రేయర్ సెల్. ఇవన్నీ కూడా మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే, ప్రతిసారి వాటర్ కాదు, ప్రతిసారి భోజనం కాదు, కానీ దేవుడు ఆయన కనికరముతో మూవ్ అవుతాడండి. ఆయన కనికరముతో మూవ్ అవుతాడు. అన్నిటికంటే ప్రధానంగా మీరు ఈ రోజు నుంచి ఏ ఆహారమైనా ప్రార్థన చేసుకొని తీసుకోండి. ఆహారాన్ని మనం ప్రతిరోజు ఏం తింటున్నారో మీరు దాన్ని దీవిస్తే దేవుడు, మనం ఖచ్చితంగా ఆహారం తీసుకున్నప్పుడు మన్నా తినిన మన పితరుల వల్లనే ఉంటాం. మన టైం వచ్చినప్పుడు మనం వెళతాం, అలా అని మనం ఏం శాశ్వతంగా భూమి మీద ఉండిపోయేవాళ్ళం కాదు. కానీ రోగాలు మన శరీరంలో ఉండడం దేవుని చిత్తం కాదంతే. ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాను అన్నాడు, స్వస్థపరుస్తాడు.
కాబట్టి ఈ విధంగా స్వస్థత ఆయన ఇచ్చేది, మనం రిసీవ్ చేసుకునేది ఆయన చేతుల్లో ఉన్నది అది. అయితే ఈ ఐగుప్తు అనేటప్పటికల్లా ఐగుప్తీయులు చాలా గర్విష్ఠులు, అంతేనా? దాని రిఫరెన్స్ కూడా చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనం 1వ సమూయేలు చూడండి. ఐగుప్తీయులను ఫరోను వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళంట? చాలా కఠినమైన స్వభావము గలవాళ్ళు గనుక అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది మనకి. ఇక్కడ మనం స్వస్థతలు పొందుకోవడానికి చాలామందికి అడ్డొచ్చేది ఏంటంటే గర్వ హృదయము, కఠినమైన హృదయం. ఎంత చెప్పు రిసీవింగ్ లేదు, అవునా? చాలామందికి ఎంత చెప్పు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం వాళ్ళ వల్ల అవ్వడం లేదు. ఎందుకయ్యా వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు స్వస్థతలు అంటే వాళ్ళ హృదయం చాలా కాఠిన్యంతో నింపబడి ఉంది. అదే ఐగుప్తీయుల లక్షణం. ఈరోజు రోగాలు వచ్చినాయి అంటేనే ఎక్కడి నుంచో వచ్చింది మనకి. ఈరోజు ఐగుప్తు నుంచి వచ్చింది అది. వాళ్ళ లక్షణం నువ్వు అడాప్ట్ చేసుకున్నావు కాబట్టి నీకు ఈ యొక్క స్వస్థత జరగడం లేదు. నువ్వేమవ్వాలంటే విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి వేడుకోవాలి. దేవుని కనికరం మన మీద మూవ్ అవ్వాలండి. స్వస్థతలు జరగాలంటే ఆయన కనికరం మన మీద రావాలి. 10 మంది కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు కనికరం, పాడెను ముట్టుకున్నప్పుడు కనికరం, అక్కడ 20,000 మంది వచ్చారు, వాళ్ళకి భోజనం లేదు, కనికరం. కనికరమే, దేవుని కనికరంతో మూవ్ అయితే నీకు సమృద్ధి వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది. ఆయన కనికరం మన మీదకి దిగిరావాలండి. మనల్ని చూసినప్పుడు కనికరంతో ఆయన మూవ్ అవ్వాలంటే మనం ఎలా ఉండాలా? వినయ మనస్కులమై, విరిగి నలిగిన హృదయము గలవారమై. ఈ ఐగుప్తీయులకున్న లక్షణాలలో ఏ లక్షణము మనకి లేకుండా ప్రభువు యొక్క కృపకి మనము పాత్రులం అయితే ఖచ్చితంగా మనల్ని దేవుడు బ్లెస్ చేస్తారు. గొప్ప స్వస్థతలు మనకి జరుగుతాయి. కాబట్టి ఈరోజు చిన్నవి పెద్దవి ఎలాంటి స్వస్థతలు అయినా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అన్నాడు, నేను శాతానుడు విడిచిపెట్టినట్లు నేను విడిచిపెట్టేవాడిని, వాడు విడిచిపెడతాడు. అలా ఎంతోమంది విడనాడబడిన వారిని యేసయ్య సేద తీర్చారు. అప్పటి వరకు వాళ్ళ కళ్ళు కనబడవు, వాళ్ళ కళ్ళకి నేత్రాలకి గ్రుడ్డితనం కలుగుతుంది. కాబట్టి ఏ దేవుడు ఎవరో కానరాడు. కాబట్టి వారి తప్పు కాదు, వాళ్ళ కనులు మూతబడి ఉన్నాయి. వాళ్ళు అలా సిక్ అయిపోయినప్పుడు, బాధలలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఎన్నో వేదనలు పడినప్పుడు, ఇంచుమించు ఇంకా మంచానికి అతుక్కుపోయినప్పుడు ఎంతోమంది ఏ స్టేజ్లో బ్రతికించబడుతున్నారంటే ఇంకా అసలు వాళ్ళకి ఏ హోప్ లేదు. అప్పుడు ఎవరయ్యా వాళ్ళని దర్శించింది అంటే, ఎవరు నిన్ను చేయి విడిచినా నేను నిన్ను చేయి విడవను. హల్లెలూయా. అది యేసయ్య స్లోగన్. అంటే యేసయ్యకి అందరూ అలాంటి వాళ్ళే కావాలా, దిక్కులేని వాళ్ళే కావాలా, విడనాడబడినోళ్ళే కావాలా, పేదోళ్ళే కావాలని మన ప్రభుని ఎంతో దూషిస్తున్నారు. ఆరోగ్యవంతుల కోసం కాదు కానీ రోగుల కొరకే వైద్యుడు. హల్లెలూయా. ఆయన పరమ వైద్యుడు కనుక ఆయన అలాగే మూవ్ అవుతాడు ఆయన. హల్లెలూయా. అట్టి వారందరినీ దర్శిస్తాడు ఆయన. ఈరోజు వాక్యం వింటున్న ఎవరైనా సరే, మీరు లేదంటే ఇక్కడ కూర్చున్న మీరైనా సరే, ఎటువంటి రోగమైనా స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు అని నీవు నమ్మితే, ఐగుప్తు లక్షణాలన్నీ పక్కకి విసిరేస్తే ఇమ్మీడియట్ హీలింగ్ చేస్తాడు ఆయన. అటువంటి స్వస్థత కూర్చున్న మనకి, వినుచున్న వారందరికీ కలుగునుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేస్తాను నేను. మీలో కొంతమంది రిసీవ్ చేసుకునే వాళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు. నా వాక్యం యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా మీరు స్వస్థత కావాలంటే మీ చేతిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని పట్టుకోండి. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కూడా మీ వాటర్ బాటిల్లోనే ఆ మూతలో మీరు అది తీసుకోవచ్చు. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి నీకు వందనాలు. జాలిగల గొప్పవాడా నీకు వందనాలయ్యా. వాక్యములో బలం ఉందయ్యా. నీ వాక్యం అనే రొట్టెను మేము తీసుకుంటున్నామయ్యా. నీ వాక్యం అనే నీళ్లను మేము తీసుకుంటున్నామయ్యా. నీ వాక్యానికి సాదృశ్యమైనటువంటి నీటిని మేము తీసుకుంటున్నాం అయ్యా. లోపలికి మేము తీసుకోవడానికి ప్రభువా విశ్వాసంతో మేము ఏం ప్రార్థన చేసినా అయ్యా, నీవు స్వస్థపరిచేటప్పటికీ ఒకరికి మట్టి నాయన కనుల మీద పూసి స్వస్థపరిచావు, ఒకరిని ముట్టి స్వస్థపరిచావు, ఒకరిని తట్టి స్వస్థపరిచావు, నోటితో ఒక మాట మాట్లాడి స్వస్థపరిచావు. ఈరోజు మేము వాక్యము ప్రకారముగా దేవా మా లోపలికి తీసుకునేటువంటి ఈ పానీయాన్ని నీవు దీవిస్తున్నావు ప్రభువా. ఈ పానీయాన్ని ఆశీర్వదిస్తున్నావు ప్రభు. ఇందులో మీరు రక్తం వేస్తున్నావు ప్రభువా. నాయన మేము లోపలికి తీసుకున్నప్పుడు మా శరీరాలలో ఎలుబడి చేసిన ప్రతి విధమైన అస్వస్థతలు పారిపోవునుగాక, 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 పారిపోవునుగాక. దుష్టుడి యొక్క పన్నాగాలు విరగొట్టబడునుగాక. దేవా మా దేవుడు మమ్మల్ని స్వస్థపరచువాడు. స్వస్థత ఆయన చేతుల్లో ఉంది, నోటి మాటలో ఉంది, వస్త్రపు చెంగులో ఉంది.
ఆయన నోటి ఉమ్మిలో ఉంది. మేము నమ్ముచున్నాము దైవమా. అయా నీటిని ద్రాక్షరసముగా మార్చినవాడా, నీటిని మీ రక్తముగా మార్చినవాడా, స్వస్థత ఈరోజు మాకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుని నాయన ఈ యొక్క మా చేతులలో ఉన్నటువంటి వాటర్లో అయ్యా మీరు రక్తాన్ని ప్రోక్షించండి. మాలో అనారోగ్యము గలవాడు ఎవడు ఉండొద్దు ప్రభువా, నిస్సత్తువు గలవాడు ఎవడు ఉండొద్దు. మాలో ఐగుప్తీలకు వచ్చిన రోగాలలో ఏ రోగము ఉండొద్దు ప్రభువా. యేసు నామములో దాన్ని బయటికి పొమ్మంటున్నాను. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. ఎవరెవరు ఏ విధమైన అనారోగ్య లక్షణాలతో ఉన్నారో, నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నాం, ప్రతి అనారోగ్య లక్షణాలు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. స్వస్థత శీఘ్రముగా కలుగునగా. ముట్టి స్వస్థపరచు ప్రభువా. నీ గాయపడిన కరాన్ని చాపయ్యా. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామములో కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. దేవా సహాయం చేయండి అయ్యా. ఇంకా కన్ఫర్మేషన్ మాకు కావాలయ్యా, ఇంకా కావాలి ప్రభువా. స్వస్థపరచు నాయన, స్వస్థపరచు నాయన, స్వస్థపరచు నాయన. మమ్మల్ని బాగు చేయి నాయన. శరీర, మానసిక, ఆత్మీయ స్వస్థతలు మాకు కావాలి నాయన. ఎందరైతే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో ప్రభువా, వారందరికీ కూడా ప్రతి విధమైన స్వస్థతలు జరుగునుగాక. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. కడుపులో ఉన్న ప్రతి విధమైన ప్రాబ్లమ్స్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. నరాలలో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రభువా, ఏవైతే నర్వస్ సిస్టమ్స్ అంతా కూడా దెబ్బతిని ప్రభా, ప్రతి అనారోగ్య లక్షణాలతో వాళ్ళు ఏడవబడుతున్న వాళ్ళు ఉన్నారు. నరాల బలహీనత చేత, నరాలలో ఉన్న లోపము చేత, నరాలలో ఉన్న నిస్సత్తువ చేత, నరాలలో ఉన్న ఇన్ఫెక్షన్ చేత, ముఖ్యముగా నరాల కొరకు మీరు మాట్లాడుతున్నారు ప్రభా. ఎవరైతే ఏడవబడుతున్నారో వారిని ముందుగా మీరు ముడుతున్నారు ప్రభా. యేసు నామములో స్వస్థత జరుగుతుంది ప్రభా. శీఘ్రముగా స్వస్థత జరుగునగా. మీ గాయముల గుండా వచ్చిన రక్తం ప్రోక్షించబడనగా. స్వస్థపరచు యెహోవా మీరే ప్రభువా. దేవ సహాయం చేయమని అడుగుచున్నాను. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి అనారోగ్య లక్షణాలు యేసు నామములో బయటికి పారిపోవునుగాక. నాయనా సహాయపు రాయి నీకు వందనాలయ్యా. మరణకరమైన రోగాలు సహితము యేసు నామములో కాల్చివేయబడునుగాక. యేసు నామములో బయటికి పారిపోవునుగాక. ఆయన యేసు నామములో స్వస్థత దయచేయమని అడుగుచున్నాం. స్వస్థత దయచేయమని అడుగుచున్నాం. స్వస్థత దయచేయమని అడుగుచున్నాం. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా వందనాలు. ఎవరికో ఇయర్ ప్రాబ్లం చూపిస్తున్నారు, చెవి నీకు ప్రాబ్లంగా ఉందని చెప్తున్నారు. ఆయన ఎక్కడో యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు నాకు తెలియదు, కానీ ఆ చెవిలో ఉన్న ప్రాబ్లం నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే బయటికి పొమ్మని గద్దిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. రికసిమన కతురి బబ రబరక సతర యేసరమా రియరమా రికసబరక సతర ప్రభువా. మాకు ఆత్మీయ శారీర స్వస్థతలు కావాలి ఈరోజు. ఈ 21 దినాల మా ప్రార్థనలలో ప్రభువా నాయన శరీర, మానసిక స్వస్థతలు కావాలి. నీ నామం పేట మేము ఎలా అడిగినా సరే, నీ నామం పేట మేము ఎలా తీసుకున్నా సరే మాకిచ్చే స్వస్థతలు స్థిరమైనవి ప్రభువా. స్వస్థత కలుగునుగాక ప్రభు. అయ్యా ఐలో ఉన్న ప్రాబ్లం, కంటిలో ఉన్న ప్రాబ్లం దేవ యేసు నామంలో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. కన్నులను ముట్టి బాగు చేయండి ప్రభు. కన్నులను ముట్టి బాగు చేయండి. నీవు ఆశ్చర్యకరుడవు తండ్రి. నీ ఆశ్చర్య కార్యాలు చూడాలని ఆశపడుతున్నాం మేము అయ్యా. నీ అనేక సాక్ష్యాలు వినాలని ఆశపడుతున్నాం. మా సంఘంలో ఎన్నో చేశావు ప్రభువా, ఇక మీదట ఇంకా చూడాలనుకుంటున్నాం. స్వస్థతలు జరుగునగాక, విడుదల కలుగునగాక. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి విధమైన కీడు చెడు యేసు నామములో బయటికి పొమ్మని గద్దిస్తున్నాను. అయా కిడ్నీలో ప్రాబ్లమ్స్ ప్రభువా, అయా కిడ్నీలో ఉన్న ప్రాబ్లం నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే మీరు ముట్టమని అడుగుచున్నాను ప్రభు. ఇప్పుడే మీరు ముట్టమని అడుగుచున్నాను. ఇప్పుడే మీరు ముట్టమని అడుగుచున్నాను. నీ గాయముల గుండా వచ్చిన రక్తం ఆమె మీద ప్రోక్షించమని అడుగుచున్నాను. స్వస్థత శీఘ్రముగా కలుగునగాక. దేవా ప్రతి విధమైన మంత్రతంత్ర ప్రభావాలు, ప్రతి విధమైన చేతబడి ప్రభావాల ద్వారా ఎందరో కుటుంబాలు ఏడవబడుతున్నాయో యేసు నామములో వారందరూ అయా విడిపించబడుదురుగాక. నాయన స్వస్థత కలుగునగాక.
ఈ నీటిలో నీ స్వస్థత ఉందయ్యా. ఇది నీ వాక్యానికి సాదృశ్యం. నీ వాక్యము ద్వారా ఉదక స్నానము చేస్తున్నాము, ఉదక స్నానము చేస్తున్నాము. ఉదక స్నానము మా శరీరంలోనికి నీ యొక్క అయా రక్తము వెళుతుంది, నీరు వెళుతుంది ప్రభువా. నాయన అనేకులకు ఎలా అయితే స్వస్థతలు ఇచ్చి ఈరోజు సజీవ సాక్షులుగా మా సంఘంలో నిలవబెట్టారో వాటందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. శీఘ్రముగా కలుగునుగాక. ఆ షుగర్ అనే అపవాది పారిపోవునుగాక. నార్మల్ లెవెల్స్లోనికి వచ్చినగాక. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. మా సంఘంలో ఈ రిపోర్ట్స్ ఉన్నాయి ప్రభువా. అలా అనేకులు చూస్తూ ఉండగా ఆ షుగర్ అప్ అండ్ డౌన్స్ లేవు తండ్రి. నాయన నా తండ్రికి ఇచ్చిన స్వస్థత, విజయకృప ఆంటీకి ఇచ్చిన స్వస్థత, కుమారికి ఇచ్చిన స్వస్థత, వాళ్ళందరికీ షుగర్ నార్మల్ లెవెల్లో ఉంది ప్రభా. యేసు నామంలో ఈరోజు షుగర్ నార్మల్ లెవెల్లో వచ్చినగా. థైరాయిడ్ అయితే ఎంతమందికి అయితే మా సంఘంలో నిల్ ఇచ్చావో ప్రభువా, వినుచున్న వారిలో ఎవరు రిసీవ్ చేసుకుంటున్నా వాళ్ళకి ఆ నిల్ రిపోర్ట్స్ వచ్చినగాక. థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్స్ ప్రభువా. యేసు నామంలో స్వస్థత కలుగునగాక, విడుదల కలుగునగాక. కనని గర్భము కనునుగాక. దేవా, హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లు ఈరోజు నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావు అయ్యా. మీలో గొడ్డుతనము ఉండదన్నావు. యేసు నామములో స్వస్థత కలుగునగాక. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో స్వస్థపరచువాడవు నీవే దేవా. సాక్ష్యాలు మాకు కావాలయ్యా. మాలో అనేకులు సాక్ష్యాలు ఉన్నాయి, మా సంఘములో సాక్ష్యాలు ఉన్నాయి దేవా. విజయ అనేటువంటి కుమార్తె ఆ యూట్రస్ పక్కన ఉన్న గడ్డను కూడా తీసివేసి ఆ బిడ్డకి 2 బిడ్డలను ఇచ్చావు ప్రభా. జ్ఞాపకం చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా ఎందరి గర్భఫలాలు మీరు తెరిచారో మా సంఘములో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ప్రార్థించిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక అయ్యా. నేను నా రిమా నీ కారాబా సీమా నా తర ఒరియా రికబాబా శతర అయ్యా. శరీర స్వస్థతతో పాటు మాకు ఆత్మీయ స్వస్థత కావాలయ్యా. అది లేకపోతే మేము వ్యర్థం ప్రభువా. ఈరోజు డైరెక్ట్గా ఈ స్థలంలో ఉండి తీసుకుంటున్న ఈ బిడ్డలందరూ కూడా నాయన ఆత్మీయ ఆరోగ్యము కంప్లీట్గా వారు పొందుకోవాలి. శరీర ఆరోగ్యము కంప్లీట్గా పొందుకోవాలి. సాక్షులుగా నిలవబడదుము గాక, సాక్షులుగా నిలవబడదుము అయ్యా. వాటర్లో మీ రక్తం ప్రోక్షించండి, శుద్ధీకరించండి. మా పానమును మా ఆహారమును దీవించండి అయ్యా. హెబ్రీయుల ఆహారం మాకు కావాలి. మా పితరులు తినిన మన్నాల అయ్యా మేము పోషించబడుతున్నాము. ఆత్మకార్యాలు జరిగి ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించారో మా గోత్రం మారిపోయింది అయ్యా, మా రక్తం మారిపోయింది దేవా. మేము కూడా పరలోక సంబంధమైన హెబ్రీయులమే కదా ప్రభువ. మా యేసు వలనే మేము మార్చబడ్డాము నాయన. మీ రక్తం మాలో ప్రోక్షించమని, శుద్ధీకరించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో మా ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని ప్రభా. ఇచ్చిన స్వస్థతలను స్థిరపరచమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. తీసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రార్థనాపూర్వకంగా తీసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. నాయన మాకు ఇచ్చిన ఈ యొక్క స్వస్థత ప్రార్థన అనేకులు దీనిలో పాలిపాగస్తులై వారందరూ పొందుకున్న హీలింగ్స్ని బట్టి నీకు వందనాలు. ఎవరెవరైతే స్వస్థతలు పొందుకున్నారో వారు మా మధ్యలో సాక్షులుగా నిలవబెట్టమని, ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని. నాయన క్యాన్సర్ పేషెంట్ని మీరు చూపిస్తున్నారు ప్రభా, ఒకరు కాదు దేవా. నజరేయుడైన యేసు నామంలో నాయన మా సంఘంలో జ్ఞాపకం చేసుకున్నావు 3 అలా నాయన నీవు జ్ఞాపకం చేసుకో తండ్రి. యూట్యూబ్ ద్వారా కొందరు క్యాన్సర్ పేషెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి అవసరమైన కృప దిగి వస్తుంది మన మధ్యలో నాయన. వారి దగ్గరికి వెళ్ళండి ప్రభా. నీ కృప వారిని తాకునుగాక, నీ కృప వారిని తాకునుగాక. ఇమ్మీడియట్ హీలింగ్ కలుగునుగాక, ఇమ్మీడియట్ హీలింగ్ కలుగునుగాక. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. నీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించండి, స్వస్థపరచండి. యేసు నామంలో స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. నీ గాయపడిన కరము ద్వారా వచ్చిన రక్తము వారి మీద ప్రోక్షించబడి శుద్ధీకరించబడునుగాక. మా ఈ ప్రార్థనలన్నీ అంగీకరించినందుకు వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి.